వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ నా నమస్కారం. అందరికంటే వయసులో చిన్నవాడిని, వేదిక మీద ఉన్న నేను ఒక్కనే. పెద్ద మాట అన్నారు రమణమూర్తి గారు. నాకు విజయశంకర్ స్వామి గారు ఒక 10 ఏళ్ల కింద దేశభక్తి ముసుగులో అని ఒక పుస్తకం రాశారు. అదే కదా స్వామి? పుస్తకం రాశారు. ఆ పుస్తకం నేను మొత్తం చదివిన తర్వాత ఇటువంటి భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు ఉంటారని నేను అంటే ఒక 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 అంచనాకు వచ్చిన తర్వాత కంప్లీట్గా నాకేమనిపించింది అంటే, వీళ్ళందరూ ఒక తెర వెనకాల దాచుకొని ఉంటారు. వీళ్ళకు ధర్మభక్తి, దేశభక్తి, దైవభక్తి ఏ భక్తి ఉండదండి. వీళ్ళకు దేవుణ్ణి వాళ్ళ రాజకీయ పార్టీల స్వార్థం కోసం వాడుకోవడం మాత్రమే. వీళ్ళకి ఏ భక్తి ఉండదు. ఎందుకంటే నేను నా కళ్ళతో చూసా విజయశంకర్ స్వామి గారు. నిజంగా ఆ స్వామి గారి దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నా. పొద్దున్నే క్యారెట్లని అతనే అంటే కట్ చేసుకుని అలా ఒక సాధు సన్యాసి ఎలా బతుకుతాడో అలా బతికాడని, సాధారణమైనటువంటి ఒక జీవితాన్ని గడిపేటువంటి వ్యక్తి ఎలాంటి జీవితం గడుపుతాడో అలా గడిపాడు. మరి మీది ఎక్కడ స్వామి, మీ పుట్టు పూర్వాలు ఏంటి అని మొత్తం అడిగితే ఆయనే చెప్పాడు కదా, నేను ఎక్కడ పుట్టాను, రాయలసీమలో పుట్టాను, బాంబులు ఎత్తాను కదా. 100,000 కోట్లకు వారసుడైనటువంటి ఆయన కుటుంబాన్ని వదిలి ధర్మ పరిరక్షణ కోసం వస్తే అంటే ఆయనను కూడా ఈరోజు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ ఉన్నారు. రమణ మహర్షి గారిని కూడా అంటే రమణమూర్తి గారిని కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు అని అంటే నాకు చాలా బాధ అనిపించింది. ఏం ఖండిస్తే, అరే ఈయనతో పాటు నన్ను కూడా కొడితే బాగుండంట వాళ్ళు చెప్తా ఉన్నారు. అరే ఆయన పెద్ద మనిషి చెప్పాడు ఇంతకుముందే, ఆయన కొడితే పడ్డాడు, నేను పడేటోని కాదు, నేను బయ్యారం అడుగులో పుట్టినోని కొడుక ఖబర్దార్, సారీ మీరు నన్ను క్షమించాలి. ఎందుకనంటే వాళ్ళకి ఇదే భాషలో చెప్తే అర్థమవుతుంది, మీలాగా గౌరవంగా చెప్తే అర్థం కాదు. మేము రాజకీయ పార్టీలో ఉన్నోళ్ళం, మేము డెమోక్రసీని గౌరవించేటోళ్ళం. నువ్వు చర్చికి పో, మసీదుకి పో, మందిరానికి పో, ఏ దేవునైనా మొక్కో కదనంటలే. ఎందుకంటే ఆదిశంకరాచార్యులు నేనైతే చూడలేదు, ఆయన ఏం చెప్పారో నేను వినలేదు, రాసింది నిజమా అది వక్రీకరించారో నాకైతే తెలియదు. కానీ ఏదైనా అర్థం కాకపోతే నేను సార్ని అడిగితే పెద్దవాళ్ళని ఎప్పుడు వెళ్ళినప్పుడు ఎలిమినార్ వెళ్తే చెప్పేవాళ్ళు. ఇక్కడ పిఎన్ మూర్తి సార్ వెళ్ళిపోయారో లేదో నాకు తెలియదు, శివతత్వాన్ని బోధిస్తారు. ఆ సార్ కూడా ఏదైనా శ్లోకం అర్థం కాకపోతే దీని తాత్పర్యం ఏంటి సార్ అంటే చాలా చక్కగా చెప్పేవాళ్ళు. వాళ్ళు ఒక మత సామరస్యాన్ని కోరుకునేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసి మేము దాడులు చేస్తామంటే ఖబర్దార్ బిడ్డ, వాళ్ళలాంటి అంటే వాళ్ళ వెనకాల మేము ఉంటాం, మేము కూడా దాడులు చేసినాం అనుకో మీరు తట్టుకోలేరు, తస్మాత్ జాగ్రత్త. ఇది తెలంగాణ, గుర్తుపెట్టుకోండి. అక్కడ మీరు చిలుకూరి బాలాజీ టెంపుల్ రంగరాజన్ గారి పైన దాడి చేశారు, మిమ్మల్ని ఎవరు ఏమనలేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రమణమూర్తి గారికి అయితే ఏ పార్టీలకు సంబంధం లేదు కదా, ఆయన మీద దాడి జరిగినట్టు ఎమ్మడే ఫోన్ చేసావే, ఫోన్ చేసి ఏమంటారు పరామర్శించి మీ పూజలు మీరు చేసుకోండి అని నువ్వు ఏమంటారు రాజకీయ లబ్ధి పొందావు. మరి ఎందుకు రమణమూర్తి గారికి ఫోన్ చేయలేదు మీరు? రేవంత్ రెడ్డి గారు చెప్పండి. ఇటువంటి మూకదాడులు చేసేటువంటి వ్యక్తుల సంఘాలను నిషేధించాలి, వీళ్ళని జైల్లో పెట్టాలి. తప్పు, ఇది చాలా తప్పు, దుర్మార్గం. కాబట్టి ఆ డిబేట్లో మధు నన్ను కూడా పిలిచాడు. మా అక్క కొడుకు బర్త్డే ఉంటే నేను వెళ్ళలేదు, సాయంత్రం 5 గంటలకు రమ్మన్నాడు. ఇటువంటి వ్యక్తులను కూడా జ్ఞానము లేనటువంటి వ్యక్తులను డిబేట్లలో పిలవకండి తెలంగాణ జర్నలిస్టులారా. ఎవరైతే తండ్రి సమానులైన పెద్దవాళ్ళు, ఆయన వయసుకు తగ్గట్టు మీరు కూడా అవతల చర్చ చేయాలనుకుంటే చేయండి, అంతేగాని చిన్న బచ్చగాలను వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి ఆయనను అవమానించినట్టే కదా, అటువంటి పని చేయకండి. తస్మాత్ జాగ్రత్త. అని పేరు ఏదో కౌశిక్ ఏదో అన్నారు కదా, ఆరెడ్డి కాదు వాడు, ఆ బాంబుల మీద దాడి చేశాడు చూసిన కసబు, వాడి పేరు కసబు. ఆ కసబు ఈ కసబు వీళ్ళిద్దరు అన్నలదమ్ములు, వీళ్ళిద్దరిని జైల్లో పెట్టాలి. థ్యాంక్ యూ. జై భీమ్, జై భారత్.